ఇది శనివారం జూన్ 21, 2025 ప్రవక్త స్వస్థలమైన జెఫర్సన్విల్ నుండి. మనము అసలైన జీవంలో ఒక భాగమైన వారము, అసలైన విత్తనము. నేను నమ్మేది పలుకుబడిన వాక్యమునే. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు, 7 ముద్రలు విప్పబడ్డాయి. అసలైన జీవము, అసలైన వాక్యము. ఆమేన్. పలుకుబడిన వాక్యమే నాకు కావలసినది. ఆమేన్. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్. నేడు ప్రపంచంలో బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రత్యక్షత మనకు మాత్రమే కలిగి ఉన్నాము. ఎవరైనా అడగవచ్చు, మీరు గత వారం ప్రాముఖ్యమైన ఆరాధనను కలిగి ఉన్నారు, కానీ మీ బోధకుడు ఎవరని, మీరందరూ ఎవరి మాట వింటున్నారు అని ఆయన మనకు చెప్తున్నది విన్నాము. ప్రభువైన దేవా ఎలోహిం అక్కడ మానవ శరీరంతో నిలబడి చివరి రోజుల్లో తన సంఘంను ఎంతగానో అభిషేకిస్తానని చూపిస్తున్నాడు. అదే దేవుడు మరలా మానవ శరీరంతో పనిచేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు వధువు అదృశ్య ఐక్యత యొక్క గొప్ప ప్రత్యక్షతలో మనం భాగమైనందుకు మనం కృతజ్ఞులము. ఆయన మనకు చెప్పడాన్ని విన్నాము. ఈ చివరి రోజుల్లో మనకు ప్రభువైన దేవుడు తన వధువును ఒక చోట చేర్చే వర్తమానము కొరకు ప్రత్యక్షత వచ్చింది. మరే ఇతర కాలంలోనూ అది వాగ్దానం చేయబడలేదు. ఈ కాలంలో అది వాగ్దానం చేయబడినది మనం ఆ వ్యక్తులము. విశ్వాసమే ఆ ప్రత్యక్షత, మరియు అది ఒక విధంగా మాత్రమే రాగలదు, మరియు అది ఆ టేపులను వినడం ద్వారానే దేవుని స్వరమే. ఆయన ఎవరో మనకు వెల్లడిస్తున్నాడు. శరీరమే ఎల్లప్పుడూ అడ్డుగా ఉన్నది. మనము ఎవరిని ఆరాధిస్తున్నామో మనకు తెలుసు. ఎలోహింను. మనం ఎలోహింను ఆరాధిస్తున్నాము, శరీరాన్ని కాదు, ఆత్మను ఆరాధిస్తున్నాము. దేవుడు నివసించడానికి శరీరాన్ని ఎంచుకున్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎవరినో ఆరాధించడానికి సాష్టాంగపడ్డాడు, ఎందుకంటే అది దేవుడే అని అతను భావించాడు. మనం ఎలోహింను గుర్తిస్తాము. మనం ఇకపై పిల్లలము కాదు, మనలోనున్న దేవుణ్ణి గుర్తించాలి. దేవుని పరిపూర్ణ చిత్తంలో ఉండటం చాలా శ్రేయస్కరము. ఇప్పుడు బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి పక్షరాజులు కూడుకొనుచున్నవి లేక ప్రియమైన శరీరధారి అయిన వాక్యమా, హల్లెలూయా. వాక్యమును వినుట ద్వారా మన హృదయ గర్భము సిద్ధపరచబడినది, మరియు మనము క్రీస్తు యొక్క గుణవతి అయిన వధువై ఉన్నామని అది మనకు బయలుపరిచినది. ప్రశస్తమైన వాడును యోగ్యునైన పాపము లేని దేవుని కుమారుడు, నిష్కలంక్షమైనదియో ఆయన స్వంత రక్తపు నీటితో కడుగుబడినదియోనైనా సంకరము లేని వాక్య వధువుతో నిలబడి ఉన్నాడు. మనము ప్రత్యక్షపరచబడినట్టి శరీరధారి అయిన వాక్యమై ఉన్నాము. తద్వారా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ముందుగా ఏర్పరచుకున్నటువంటి మనలను యేసు తండ్రి యొక్క రొమ్మునకు తీసుకుని వెళ్ళుటకై ఉన్నది. మనము ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి, మరియు మనము ఆయన యొక్క నిర్ధారించబడిన వాక్యం యొక్క నిజమైన ప్రత్యక్షతను దేవుని యొద్ద నుండి పొందుకుని ఉన్నామని వ్యక్తపరచుటను బట్టి, మరియు మనము భయము లేని వారిగా ఉండుటను బట్టి లోకము మన విశ్వాసం యొక్క భావ వ్యక్తీకరణను చూడగలదు. ప్రపంచమంతా ఏమి చెప్తుందో లేదా దేని నమ్ముతుందో మనము లెక్క చేయము. మనము భయము లేని వారిగా ఉన్నాము. ప్లేను నొక్కడమే యేసుక్రీస్తు యొక్క వధువునకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. తాము ఈ అంత్యకాల వర్తమానం నమ్ముతున్నారని చెప్పే అనేకులు ఉన్నారు. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడని వారు నమ్ముతారు. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు 7వ దూత వర్తమానికుడని వారు నమ్ముతారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే ఆయన పలికాడని వారు నమ్ముతారు. కానీ ఆ స్వరమే మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరమై ఉన్నదని వారు నమ్మరు. విఫలము జాలని మాటలను ఆయన పలికాడని వారు నమ్మరు. వారి సంఘంలో టేపులను ప్లే చేయాలన్నది వారు నమ్మరు. దాని అర్థం ఏమిటి? అది వారికి బయలుపరచబడలేదని దాని అర్థము. అది ఒక ప్రత్యక్షతే ఉన్నది. ఆయన యొక్క కృపచేత ఆయన దానిని మీకు బయలుపరిచాడు. అది మీరు చేసినదేదీ కాదు. మిమ్మల్ని మీరు విశ్వాసంలోనికి తెచ్చుకోలేదు. మీరెన్నడైనా విశ్వాసంలో కలిగి ఉంటే దేవుని యొక్క కృప ద్వారానే అది మీకు ఇవ్వబడ్డది, మరియు దేవుడే దానిని మీకు బయలుపరుస్తాడు. కావున విశ్వాసం అనేది ఒక ప్రత్యక్షతే ఉన్నది, మరియు దేవుని యొక్క సంఘమంతయు ప్రత్యక్షత మీదనే కట్టబడినది. ఈ వర్తమానము యేసుక్రీస్తు యొక్క వధువును పోషించుటకై మరియు పరిపూర్ణము చేయుటకై రికార్డు చేయబడి మరియు భద్రపరచబడిన టేపులలో ఉన్నట్టు దేవుని యొక్క స్వరమై ఉన్నదని విశ్వాసము ద్వారా మనకు బయలుపరచబడినది.
It is a genuine అది దేవుడు సత్యము అని చెప్పిన దానిలో గల నిజమైన సంకరము లేని విశ్వాసమై ఉన్నది మరియు అది మన హృదయములో మరియు అంతరాత్మలో లంగరు వేయబడి ఉన్నది మరియు దానిని కదుల్చినది ఏదీ లేదు. ఆయన యొక్క ప్రవక్త మనల్ని మన ప్రభువునకు పరిచయం చేసే వరకు అది సరిగ్గా అక్కడే ఉండబోచున్నది. can't help ourselves. మనంతట మనము ఏమీ చేయలేము. దానిని స్వీకరించి మరియు దాన్ని నమ్మడానికై జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని సిద్ధపరిచాడు. ఈ కాలంలో మనము ఆయన యొక్క స్వరమును స్వీకరిస్తామని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని ముందుగా ఎరిగి ఉండి మరియు స్వీకరించడానికి మనల్ని నియమించాడు. పిదప ఎన్నడూ విఫలము కానటువంటి ఈ దర్శనముల ద్వారా, ఎన్నడూ విఫలము కానటువంటి వాగ్దానముల ద్వారా పరిశుద్ధాత్మ ఈనాడు చేయుచున్న కార్యములు, బైబిల్ గ్రంథంలో వాగ్దానము చేయబడిన అపోస్తుల సూచనలన్నీ మలాకి 4 మరియు ప్రకటన 10:7 అవన్నీ నెరవేర్చబడుచున్నవి మరియు విజ్ఞాన శాస్త్రపరముగాను ప్రతి ఇతర విధానములోను రుజువు చేయబడుచున్నది. మరియు నేను మీకు సత్యమును చెప్పనేలా ఈ కార్యములు జరిగేవి కావు. అయితే నేను మీకు సత్యమును చెప్పి ఉన్నట్లా నేను మీకు సత్యమును చెప్పి ఉన్నానని అవే సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన ఇంకను నిన్న నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు మరియు ఆయన యొక్క ఆత్మ ప్రత్యక్ష పరచబడితే వధువును పట్టుకొని పోచున్నది. ఇదే ఆ గడి అయి ఉన్నది అనే ఆ విశ్వాసమును ప్రత్యక్షతను మీ హృదయంలో పడనివ్వండి. This is the hour. This is the message. ఇదే గడియ అయ్యున్నది, ఇదే వర్తమానమై ఉన్నది, ఇదే యేసుక్రీస్తు యొక్క వధువును పిలుచుచున్న దేవుని స్వరమై ఉన్నది. ఓ సంగమా, విశ్వాసమును కలిగి ఉండటకై దేవుడు మీ హృదయ గర్భములను సిద్ధపరచును గాక. మరియు టేపులలో ఉన్న ఈ స్వరమును వినడమే యేసుక్రీస్తు యొక్క వధువును పరిపూర్ణము చేసి మరియు ఐక్యపరుస్తున్నను మీకు బయలుపరచును గాక. ఆయన యొక్క త్వరితమైన రాకడ కొరకు దేవుని యొక్క స్వరము మనల్ని సిద్ధపరచుటను మేము వినుచుండగా మీ విశ్వాసం ఎత్తైన స్థలంలోకి తీసుకుని వెళ్ళి మరియు మాతో కలిసి పరలోక స్థలంలో కూర్చున్నటకై ఆదివారం జెఫర్సన్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు వచ్చి మాతో చేరమని నేను మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. మేము మా యొక్క మొదట స్టిల్ వాటర్స్ క్యాంపును ప్రారంభిస్తుండగా వచ్చే వారం దయచేసి మా కొరకు ప్రార్థనలో ఉండండి. వర్తమానము క్రియలనగా విశ్వాసమును వ్యక్తపరచుటయే 65-11-26 చదవవలసిన లేఖనములు. ఆదికాండము 15వ అధ్యాయము 5 నుండి 6 వచనములు, ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 12 వచనములు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనము, రోమీయులు 4వ అధ్యాయము 1 నుండి 8 వచనములు, రోమీయులు 8వ అధ్యాయము 28 నుండి 34 వచనములు, ఎఫెసీయులు 1వ అధ్యాయము 1 నుండి 5 వచనములు, యాకోబు 2వ అధ్యాయము 21 నుండి 23 వచనములు, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 26 వచనము, పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయము 44 నుండి 46 వచనము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోమ్.